ఫ్రెండ్స్, సుహాసిని ఆల్ ఇన్ వన్కి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇవి 3 బ్లౌజెస్ ఒకేసారి కట్ చేస్తున్నాను. ఒకళ్ళవే ఇలా వేస్ట్ లూజ్ దగ్గర మనం ఒక 1/2 ఇంచు మనం పైపింగ్ అది వేసుకొని యాడ్ చేసుకుంటాం కదా, ఖర్చుకు తీసుకుంటున్నాను. ఇలా పొడవు తీసుకొని కరెక్ట్గా పొడవుకు పెట్టుకొని ఒక 1/2 ఇంచు మనము ఖర్చుకి యాడ్ చేసుకోవాలి. ఖర్చుకి యాడ్ చేసుకున్నాక ఎక్స్ట్రా అది ఇలా వేసుకున్నాక మార్కింగ్ వేస్ట్ లూజ్ చూసుకోవాలి. ముందల ఇలా పట్టేసుకొని చూపిస్తున్నాను చూడండి. ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. కరెక్ట్గా చూసుకొని పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది. ఇలా మార్కింగ్ వేసుకున్నాక మనం డాట్స్ పెట్టుకుంటాం కదా వేస్ట్ లూజ్ దగ్గర, ఆ వేస్ట్ లూజ్కి 1 ఇంచ్ డాట్, 2 ఇంచెస్ ఖర్చుకి ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ లూజ్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ లూజ్ దాకా ఇలా ఈ లెంత్ పెట్టుకోవాలి. ఈ లెంత్ పెట్టుకొని అడ్డంగా ఒక గీటు గీసుకోవాలి. నేను పాషా గారి దగ్గర, బాలు సార్ దగ్గర నేను కోచింగ్ తీసుకున్నానండి. ఆఫ్లైన్ ఆన్లైన్ కోచింగ్ అవైలబుల్ ఉన్నాయి. మీరు ఎవరైనా సరే జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు. చాలా బాగా నేర్పుతున్నారు. మీకు ఏ డౌట్ వచ్చినా కానీ క్లియర్ చేస్తున్నారు. ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు బ్యాక్ నెక్ చూసుకున్నాను. బ్యాక్ నెక్ ఖర్చుతో పాటు పెట్టుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మెజర్మెంట్ చూసుకొని ఇలా చూసుకోవాలి. కరెక్ట్గా పెట్టుకోవాలండి. షోల్డర్ చూసుకునేటప్పుడు మనం కొంచెం అటు ఇటు అయినా సరే నెక్ అవుట్ అవుతుంది. ఇలా అప్పర్ చెస్ట్ మనం బాడీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్ 2 తీసుకోవాలి. బ్లౌజ్ పరంగా అయితే అప్పర్ చెస్ట్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి షోల్డర్ కొలుసుకొని చూసుకుందాం. షోల్డర్ ఎంత వస్తే అంత పెట్టుకోకూడదు, దాన్ని సగం చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ వరకే కదా మనం కొలుచుకుంటుంది. దాన్ని సగం చేసుకొని పెట్టుకోవాలి. ఇలా చూసుకోవాలి. చూసుకోవటం కూడా టేప్ మెజర్మెంట్ ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా పెట్టుకోవాలి. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి సార్ వాళ్ళు. ఇలా షోల్డర్ ఖర్చు కూడా అటు ఖర్చు ఇటు ఖర్చు తీసుకొని మనం షోల్డర్ మెజర్మెంట్ పెట్టుకుంటే మనకి నెక్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఎంత పెట్టుకున్నామో షోల్డర్ అదే లెంత్ ఆర్మ్ హోల్ దగ్గర పెట్టుకోవాలి. మనం ఇలా పెట్టుకోవాలి. మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టే చూపిస్తున్నాను చూడండి. స్ట్రైట్గా ఒక గీటు గీసుకోవాలి. బాక్స్ ఆకారం వస్తుంది. ఇప్పుడు నెక్ కూడా చూసుకుందాం. ఇలా నెక్ కూడా బాక్స్ గీసుకొని ఇలా రౌండ్ వేసుకోవాలి. నెక్ బాగా నీట్గా రావాలండి, రౌండ్గా. అప్పుడే చుట్టానికి నెక్ అనేది అందంగా ఉంటుంది. ఇప్పుడు 1 ఇంచ్ ఇప్పుడు అప్పర్ చెస్ట్ పెట్టుకుందామండి. అప్పర్ చెస్ట్ పెట్టుకున్నాక మనం ఆర్మ్ హోల్ దగ్గర 1 ఇంచ్ పెట్టుకుందాం. ఇలా 2 ఇంచెస్ మార్కింగ్ కూడా వేసుకున్నాం కదా ఖర్చుకి, అది కూడా పెట్టేసుకుందాం. ఇది కూడా పెట్టుకున్నాక 1 ఇంచ్ ఇప్పుడు పెడదాం. మీరు ఈ కటింగ్ కనుక బాగా అబ్జర్వ్ చూసారంటే చాలా బాగా. ఇప్పుడు ఇలా మార్కింగ్ వేసుకుందాము. ఇప్పుడు ఆర్మ్ హోల్ ఎంత ఉందో చూసుకొని కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి. కరెక్ట్గా వచ్చింది నాకు. ఇప్పుడు రౌండ్ కూడా చూసుకుందాము. బ్యాక్ నెక్ రౌండ్ కూడా కరెక్ట్గా వచ్చింది. కరెక్ట్గా రౌండ్ ఉందా లేదా చూసుకొని మనం రౌండింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాము.
కటింగు స్టిచ్చింగు వీడియోలు కూడా వస్తుంటాయండి అప్పుడప్పుడు. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకుందాము. వీలైనంత వరకు స్టిచ్చింగ్ వీడియోలు పెట్టడానికి చూస్తాను. హ్యాండ్ కూడా ఖర్చుతో సహా తీసుకోవాలి. హ్యాండ్ చివరిని కూడా ఖర్చు తీసుకున్నాను చూడండి. పైపింగ్కి ఇలా హ్యాండ్ లూజు ఇందా తీసుకుంది, హ్యాండ్ పొడవు అన్నమాట. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ మనం బ్యాక్ పార్ట్కి పెట్టుకున్నాం కదా, అలాగే 2 ఇంచెస్. 1.5 ఇంచ్ పెడితే 1.5 ఇంచ్ పెట్టుకోండి. 2 ఇంచెస్ పెట్టుకుంటే 2 ఇంచెస్ పెట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్కి ఆర్మ్ హోల్ లూజ్కి మనం మార్కింగ్ వేసుకుందాము. ఖర్చుతోటి సహా వేసుకోవాలి. ఇది కూడా ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుందాం. స్కేల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు స్కేల్ తీసుకోండి. స్కేల్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది మీకు. ఇప్పుడు ఆర్మ్ హోల్ లూజ్ తీసుకోవాలంటే ఇలా పట్టుకొని తీసుకున్నారంటే మీకు కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇటుపక్క మనకి చంక పీసులు పడతాయి అన్నమాట. ఇప్పుడు అందరికీ పడుతున్నాయండి, ఎందుకంటే మనకి ఈ పన్నాలు అనేవి ఉండలేదు. బ్లౌజ్కి తగ్గుతున్నాయి, ఉండే కొద్ది పన్నాలు తగ్గిపోతున్నాయి. కాబట్టి మనకి చంక పీసులు అనేవి యాడ్ అవుతున్నాయి. సన్నగా ఉన్న వాళ్ళకి కూడా చంక పీసులు వేయాల్సి వస్తుంది. కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఖర్చుకి యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి పట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలా పట్టుకోవాలి, కరెక్ట్గా వచ్చింది. చంక పీసులు పడతాయి మనకి. 1 ఇంచ్ అక్కడి నుంచి డౌన్ దించుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. క్రాస్గా తీసుకొని 1 ఇంచ్ కాడి నుంచి డౌన్ తీయాలి. డౌన్ తీసి ఇప్పుడు ఆర్మ్ హోల్ లూజ్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి స్కేల్కి కరెక్ట్గా మార్కింగ్ వేసుకోండి. స్కేల్ తీసుకొని ఇలా ఇటుపక్క కొంచెం పడతాయి అన్నమాట అతుకులు. అర్థం చేసుకుంటే బ్లౌజ్ కటింగ్ కూడా చాలా ఈజీ అండి. ఇలా కట్ చేసుకోవాలి. మీరు కటింగ్ స్టిచ్చింగ్ అవి నేర్చుకున్నారంటే మీరు సొంతంగా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చండి. ఇంట్లో ఏదైనా సరే మగవాళ్ళని అడగకుండా మనమే చేసుకోవచ్చు. రూపాయి అనేది ఆదా అవుతుంది. పిల్లలకి ఏదైనా చిన్న చిన్నవి కొనిపెట్టుకోవాలన్నా ఉపయోగపడతాయండి. ఇలా తీసుకొని క్రాస్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి క్రాస్ తీసుకోవాలి. మీకు బాగా అర్థమయ్యే విధంగానే జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను నేను. ఇలా స్టార్టింగ్ నుంచి కొద్దిగా తీసుకుంటా క్రాస్ తీసుకోవాలి. ఇలా వస్తుంది చూడండి. లోతు మీకు అర్థమవుతుంది. ఒక ఆకు ఆకారంలో ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము. ఫ్రంట్ పార్ట్ క్రాస్గా వేసుకోండి వీలైనంత వరకు. నేను ఏంటంటే నాకు ముక్క చాలలేదు, అందుకని కొంచెం క్రాసే వేసాను, ఎక్కువ వేయలేదు. ఇంకొంచెం మడవాలి. క్లాత్ ఉంటే బాగుండేది, ఇంకా క్రాస్ రావాలి ఇంకొంచెం. ఇలా క్రాస్గా వేసుకున్నాక 2 ఇంచెస్ మడిచాను. 2 ఇంచెస్ మడిచి మొత్తం చుట్టూరు మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవాలి మార్కింగు. మీకు కనపడాలని మరీ దరికి పెట్టేశానండి, టేబుల్ అంచుకు పెట్టేసరికి. ఇప్పుడు ఇటు కూడా బాక్స్ ఆకారంలో గీసుకోవాలి. మనం హ్యాండ్కి లోతు తీసాం కదా, అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా లోతు తీసుకోవాలి మనం. ఇలా లోతు తీసాను.
లో తీసినాక ఇప్పుడు ఉక్స్ పట్టీ కల్లే చూసుకోవాలి ఫ్రంట్ నెక్ ఎప్పుడైనా కానీ. ఇలా పెట్టేసుకోవాలి. ఖర్చుకు కూడా ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టీ దగ్గరికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మధ్య డాట్ ఉంటుంది కదా, మధ్య డాటు షేప్ పట్టీకి ఖర్చు ఉంటుంది కదా, ఈ రెండు కలిపి 2 గీట్లు గీసుకోవాలి పావించుకి. మీకు బాగా అర్థమవుతుందనే అనుకుంటున్నాను. ఫ్రంట్లో కూడా ఇలా బాక్స్ లాగా వేసుకొని ఇప్పుడు 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకున్నాను కదా బ్యాక్ పార్ట్లో హ్యాండ్కి కానీ. ఇప్పుడు ఫ్రంట్ కూడా అలాగే 2 ఇంచెస్ తీసుకోవాలి. ఒక మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు మెయిన్ డాట్ కల్లి మనం కొలుసుకుందాం. షేప్ పట్టీ కల్లి టేప్ పెట్టి మెజర్మెంట్స్ చేసుకోవచ్చు, లేదా ఇలా పట్టేసుకొని అయినా చేసుకోవచ్చు. 2 ఇంచెస్ మనము మెయిన్ డాట్కి తీసుకున్నాం కదా, ఆ మెయిన్ డాటు యువతల ఖర్చుకుంది చూడండి, సరిపోయింది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా అనేది చంక డాట్ ఉంది కదండి, ఆ చంక డాట్కి యువతల మనం ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాం అన్నమాట, పావించి తీసుకున్నాము. ఇప్పుడు మెయిన్ డాట్ కాడ నుంచి ఉక్స్ పట్టీకి యువతల ఖర్చుకంతా తీసుకొని ఎంత ఉందో చూసుకోవాలి. మనం ఎలాగైతే కొలుసుకున్నామో అలాగే మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకొని 2 ఇంచెస్ మనం మెయిన్ డాట్కి పెట్టుకోవాలి. ఇలా కూడా చూసుకోవచ్చండి, మీకు కావాలంటే ఇలా కూడా చూసుకోవచ్చు. మెయిన్ డాట్ హైట్ ఎంత ఉందో మీకు అర్థమవుతుంది. ఇటు వేస్ట్ లూజ్ దగ్గర, ఆర్మ్ హోల్ దగ్గర ఎంత ఉందో చూసుకొని ఖర్చుతో సహా మనం మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా గీట్ గీసుకొని మనకు ఎంతైతే మార్కింగ్ వచ్చిందో మెయిన్ డాట్కి క్రాస్గా పెట్టేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వచ్చేసింది. మీకు బాగా అర్థమైందో లేదో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నన్ను కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు మనం మెయిన్ డాట్కి పెట్టుకున్నాం కదా, అక్కడ ఇలా డాట్స్ పెట్టేసుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకున్నందువల్ల మీకు ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసుకునేటప్పుడు. మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాను మీకు అర్థమయ్యే విధంగా కరెక్ట్గా వచ్చిందా లేదా అని. ప్లీజ్ అండి, నన్ను కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. కటింగు స్టిచ్చింగ్ వీడియోలు వస్తాయండి. ఇలా చెక్ చేసుకోండి. ఆర్మ్ హోల్ లూజ్ కూడా మీకు వచ్చేస్తుంది. ఇలా వీల్ మార్కర్ ఉంటుందండి. ఈ వీల్ మార్కర్ తోటి ఇలా ప్రెస్ చేస్తే మనకి 3 బ్లౌజెస్ కట్ చేసాం కదా, అడుగు కంట పడుతుంది ఆ మార్కింగ్ అనేది. చాలా ఉపయోగపడుతుంది టైలర్స్కి అనేది. స్కేల్ ఒకటి, ఈ మార్కర్ ఒకటి, ఇవన్నీ
మీరు టైలరింగ్ నేర్చుకునేటప్పుడు దగ్గర పెట్టుకోండి. ఆర్మోల్ స్కేల్ ఒకటి ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు షేప్ పట్టీలు కట్ చేసుకుందాం. నేను ఉరామరిగ్గా కట్ చేస్తానండి, కానీ మీకు ఒక్కోసారి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. ఖర్చులు మటుకి ఖచ్చితంగా తీసుకోవాలి. ఇలా ఖర్చులు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతవరకు కట్ చేసుకున్నానో సరిపోతుందో లేదో చూసుకొని ఇలా డాట్ పెట్టుకున్నామంటే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి కలిగి పెట్టుకోవాలని అర్థము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.